శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం తీర్థం గ్రామానికి సమీపంలో కొండకు పోయే రోడ్డుకు దక్షిణాన ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయానికి సుబ్రహ్మణ్యం ఆచార్య ధర్మకర్తగా, రమణ గౌరవాధ్యక్షులుగా నిర్వహణ బాధ్యతలు కొనసాగుతున్నాయి. ఈ ఆలయం సుమారు 10 అడుగుల పొడవు వెడల్పులతో 39 అడుగుల ఎత్తైన గర్భగోపురం పంచలోహ ఏకకలశంతో పూరించబడి ఉంది. ప్రధాన ఆలయం 28 అడుగుల వెడల్పు, అంతే పొడవుతో పూర్వాభిముఖముగా నిర్మించబడి ప్రదర్శనానుకూలంగా ఉంది. ఈ ప్రదర్శన మండపంపై నలుమూలల వృషభ ప్రతిమలు, నలుదిక్కుల వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రతిమలు, ఎదురుగా బలిపీఠము, రాతి దీపస్తంభములు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంతంలో నీటి కొలను, ఇంకా ఒక దేవాలయము నిర్మాణములో ఉన్నట్లు తెలుసు. ఇక్కడ వల్మీకము, గన్నేరు చెట్టు చూడవచ్చు. ఇంకా పరిసరాలు, ఆలయ ప్రాంతం ప్రకృతి వాతావరణంతో కూడి ప్రశాంతంగా ఉంది. ఆలయం వెనుక స్వరూపము, గర్భగోపురంపై కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వివిధ అవతారాలు, జంట నందుల ప్రతిమలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడి ఉంది. ఈ ఆలయంలో నిత్య పూజలు, శుక్రవార పూజలు, సోమవార పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా జాతర, అగ్నిగుండాలు జరుగుతాయి. ఇంకా ఈ ఆలయానికి ప్రహరీ నిర్మించాలని ప్రయత్నాలు జరుగుతున్నవి.